అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీ పార్టీ ఓటమి చెందిన తర్వాత నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు అనే ప్రక్రియని చాలా వేగవంతం చేశారు ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతిరోజు ఏ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంది, అక్కడ ఎవరైతే బాగుంటుంది, ఉన్న నాయకత్వం కరెక్ట్గా పనిచేస్తుందా లేదా, కొత్త నాయకత్వాన్ని దించితే అక్కడ ఈక్వేషన్స్ ఏంటి అనే ప్రక్రియ ప్రతిరోజు నిత్యం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గంపై జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టినట్టుగా మనకు అందుతున్న సమాచారం. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో గత ఎలక్షన్లో విజయవాడ పార్లమెంట్ నుంచి కేసినేని నాని గారు నుంచోవడం జరిగింది వైసీపీ పార్టీ తరఫున. ఆయన గతంలో 2 సార్లు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించి అనూహ్య పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీ పార్టీలో చేరి విజయవాడ పార్లమెంట్ సీట్తో పాటు తిరువూరు నియోజకవర్గం తన ఫాలోయర్ అయిన తిరువూరు నియోజకవర్గంలో కూడా స్వామిదాస్ అని ఆయనకి టికెట్ ఇప్పించి అక్కడ వైసీపీ తరపున ఆయన కూడా టీడీపీలో నుంచి వైసీపీలో చేర్చి ఆయనకు కూడా వైసీపీ టికెట్ ఇప్పించి ఇద్దరూ పోటీ చేయడం జరిగింది. సరే, రాష్ట్రంలో అనూహ్యమైన పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించిన తర్వాత ఇద్దరు ఓడిపోయారు. ఈయన రాజకీయాలకు స్వస్తి చెప్తూ వైసీపీ పార్టీకి రాజీనామా చేసి ఈయన కూడా రాజకీయాలకి స్వస్తి పలుకుతూ ఉన్నట్టు ప్రకటించాడు ఎవరు కేసినేని నాని గారు. ఆ తర్వాత కొద్ది కాలం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక దూత ద్వారా మీరు యాక్టివ్ అవ్వండి, వైసీపీలో మంచి భవిష్యత్తు ఉంటుంది అని ఆయన ప్రపోజల్ పంపినట్టు మనకు తెలుస్తూ ఉంది. అయితే ఆయన కేసినేని నాని గారు నేను కాదు, నా కూతుర్ని యాక్టివ్ చేయండి, నా కూతురు కోసం నేను విజయవాడలో ఈ పార్టీ తరఫున పనిచేస్తానని ప్రామిస్ చేసినట్టు తెలుస్తుంది. కూతురు అంటే కేసినేని శ్వేత. ఈ అమ్మాయి గతంలో విజయవాడ నగరం మేయర్ కోసం ట్రై చేసింది. ఇప్పుడు 1924 మధ్యలో కార్పొరేషన్ ఎన్నికల్లో. అయితే తెలుగుదేశం పార్టీ అనుకున్న సీట్లు రాకపోవటం వలన అక్కడున్న పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న వారు సహకరించకపోవటం కానీ ఏదైనా కానీ లేదా వైసీపీ గాలి ఉండటం వల్ల కానీ సీట్లు గెలవలేదు. నాని కూతురు శ్వేత మేయర్గా అవ్వలేకపోయింది. ఒక కౌన్సిలర్ కార్పొరేటర్గా మాత్రమే విజయం సాధించింది. అయితే ఈయన తన రాజకీయ వారసురాలుగా శ్వేతను తీసుకురావాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారు. అయితే ఆయనతో పాటు తెలుగుదేశం పార్టీ కూతురు కూడా రాజీనామా చేసి తండ్రి కూతురు ఇద్దరు వైసీపీలో చేరారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశాన్ని ఆయన నా కూతురు కల్పించండి, విజయవాడ తూర్పులో నా కూతురికి ఇన్ఛార్జ్ ఇస్తే కనుక నేను కూతురు కోసం పనిచేసి కూతురుని గెలిపిస్తాను, విజయవాడలో పార్టీ గెలుపుకు కూడా నేను ఉపయోగపడతానని చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఇంతకాలం విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి దేవినేని నెహ్రూ గారు వాళ్ళ అబ్బాయి దేవినేని అవినాష్ వీళ్ళు పోటీ చేయటం వల్ల అవినాష్ ఆ సీట్లో కూడా మనం పోటీ చేసి ఓడిపోయాడు. అయితే అవినాష్కి పార్లమెంట్కి పంపించి అక్కడ శ్వేతని విజయవాడ తూర్పు నుంచి శ్వేతను నుంచోబెట్టాలనేది ఒక ఈక్వేషన్ తెర మీద తీసుకొచ్చారు వైసీపీ పెద్దలు. అయితే దీనికి లోతుగా విశ్లేషణ చేసిన అవినాష్ అక్కడి నుంచే పోటీ చేస్తారని గట్టిగా పట్టుబడటం కూడా జరుగుతూ ఉంది. అయితే దేవినేని అవినాష్ని జగన్మోహన్ రెడ్డి నీ భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తు నేను చూసుకుంటాను, నా మాటను అని కన్విన్స్ చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఆయన పార్లమెంట్కి పంపించి ఇక్కడ విజయవాడ తూర్పు నుంచి కేసినేని శ్వేతకి ఇవ్వాలనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచనగా మనకు అందుతున్న సమాచారం. రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు, ఇవాళ అనుకున్నది రేపు జరగకపోవచ్చు, రేపు అనుకున్నవి ఇవాళ జరగవచ్చు. అలాగే శ్వేతని విజయవాడ తూర్పు ఇన్ఛార్జిగా ఇచ్చి దేవినేని అవినాష్ని విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ క్యాండిడేట్గా పంపించాలని ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఏదైనా భవిష్యత్తు ఎలక్షన్ నాటికి ఏమైనా ఈక్వేషన్లు మారితే మారవచ్చు కూడా. కాకపోతే ఇప్పుడున్న స్ట్రాటజీ ప్రకారం కేసినేని శ్వేతను విజయవాడ తూర్పు పంపించాలనేది ఒక ఆలోచన. విజయవాడ తూర్పులో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ గతంలో వంగవీటి మోహన్ గారు గెలిపొందారు. రాధాకృష్ణ గారు కూడా అక్కడి నుంచి రిప్రజెంటేట్ చేయాలని ప్రయత్నం చేశారు. ఒకసారి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఆయన 2004లో విజయం సాధించారు. అయితే నియోజకవర్గాల రీఆర్గనైజేషన్ అయినాక విజయవాడ తూర్పు పశ్చిమ సెంట్రల్ ఇట్లా 3 నియోజకవర్గాలుగా 2 మారింది. దాంతో తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ రావు వరుసపెట్టి విజయం సాధించడం జరిగింది. 2009, 2014, 2019, 2024 గద్దె రామ్మోహన్ కంచుకోటకంగా మార్చుకున్నారు విజయవాడ తూర్పుని. దాంతో
అక్కడ కాపు కులస్తులు కమ్మ కులస్తులు కూడా దేవినేని అవినాష్కి అనుకూలంగా లేరు. ఎందుకంటే రంగాన్ని చంపిన దాంట్లో నెహ్రూ ఉన్నాడనేది ఒక విషయం అని కాపులు దూరంగా ఉన్నారు. ఇతను వైసీపీలో ఉన్నాడని కమ్మాళ్ళు దూరంగా ఉన్నారు. వాస్తవంగా నెహ్రూ అనే వ్యక్తిని కమ్మకులం భుజాన్ని వేసుకుని మోసింది. ఏ పార్టీలో ఉన్నా, కాంగ్రెస్లో ఉన్నా, అంతకుముందు టీడీపీలో ఉన్నా కమ్మ కమ్యూనిటీ మొత్తం నెహ్రూని భుజాన్ని వేసుకుని మోసారు. ఆ తర్వాత పరిణామాలు ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళినా అంత కాకపోయినా కొంతమేరకు నెహ్రూ గారు మోసారు. ఇప్పుడు అదే అవినాష్ వచ్చేటప్పటికి, వైసీపీకి వచ్చేటప్పటికి కమ్మవారంతా దూరం అయిపోయారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. వైసీపీలో కమ్మాళ్ళకి ప్రాముఖ్యత లేదు కాబట్టి నువ్వు ఆ పార్టీలో ఉంటే నీకు సహకరించలేవని వీళ్ళందరూ కూడా ముఖం మీద చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన పందా మార్చుకుని కమ్మాస్కి ప్రాతినిధ్యం ఎక్కువగా కల్పిస్తే కమ్మారు కూడా మళ్ళీ వైసీపీకి దగ్గరయ్యే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో అవినాష్ కన్నా కూడా శ్వేత కొత్త క్యాండిడేట్ అయితే బెటరు అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. అందుకని శ్వేతని అమ్మాయి చదువుకున్న అమ్మాయి, ఫారెన్ రిటర్న్, బాగా చదువుకున్న వ్యక్తి, బాగా లౌక్యవంతురాలు, దానికి తగ్గట్టు తండ్రి ఆశీర్వచనలు సపోర్టు, కేసీఆర్ నాని సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఆ అమ్మాయి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో రాణిస్తుంది అనేది ఒక ఆలోచనగా వైసీపీ పెద్దలు తెలియపరుస్తున్నారు. వేచి చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుందో కాలం నిర్ణయించాలి. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.